అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. పల్లెటూరు వాతావరణంలో రైతువారి అనగానే మొదటగా గుర్తొచ్చేది పాడి పంటలు. అందులో ముఖ్యంగా పాలిచ్చే ఆవులకి, బర్రెలకు ప్రాధాన్యత ఇస్తారు. అట్ ది సేమ్ టైం ప్రాచీన కాలం నుంచి కూడా రైతువారిలో ముఖ్య భూమికి పోషిస్తుంది పొట్టేళ్ళు. ముఖ్యంగా మధ్యతరగతి రైతులు ఎక్కువగా ఇష్టపడే ఈ పొట్టేళ్ళు ఒకప్పుడు కోతకి, ఏతకే పనికొస్తాయని చెప్పేసి ఆలోచించేవాళ్ళు. కానీ ఇవి ఇప్పుడు వేటకు కూడా పనికొస్తాయి, పందాలకైతే సిద్ధమవుతున్నాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ పొట్టేళ్ళ పందాలు కూడా జరుగుతాయి. వీటి కోసం ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు, వాటికి ప్రత్యేకంగా పోషిస్తారని కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు పశుపోషకులు, అదేవిధంగా పోటీలకి సిద్ధం చేసినటువంటి వ్యక్తి ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. పొట్టేలు అంటే కామన్గా బయట వాతావరణం, మంచి మాంసం, కేజీ 1000-1200 ఉంటుంది. ఉట్టి కోతకాయని అంటారు. కానీ చాలా తక్కువ మందికి తెలుసు పొట్టేళ్ళను కూడా మేపి బాగా బలిష్టంగా వాటిని పందాలకు సిద్ధపరుస్తారని చెప్పేసి. అసలు ఇది ఎలా వచ్చిందంటారు? ఏం లేదండి, ప్రతి ఒక్కరు దీన్ని కోసుకొని తినే టైపుగానే చూస్తారు. కానీ ఏదైనా సరే అది చిన్నప్పటి నుండి బ్రీడ్గా మంచి బ్రీడ్ ఎంచుకొని మనం మంచి దాన, పాలు, మేత వీటికి బలిష్టంగా ఇచ్చినట్టయితే అది బాగా పోటీలకి బాగా సిద్ధపడతాయి. అలానే ఇప్పుడు వీటిల్లో పొట్టేళ్ళలో 4 రకాల జాతులు ఉన్నాయి. కురపది, నాటుబట్టవి, కర్రిజాలవి, అలానే తోకవి, పూనేవి. ఇప్పుడు వాస్తవం మీరు చూస్తుంది ఇది కురపది, ఇది వచ్చేటప్పటికి కర్రిజాలది, నాటుబట్టది అక్కడ ఉన్నది. వీటిని మెయిన్ ప్రాముఖ్యం ఏందయ్యా అంటే సంకురాత్రి పండగలకి ఇతర రాష్ట్రాల నుండి మన ఆంధ్రాకు చాలా మంది వస్తారు. వాటి కోసం వీటిని బల ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. బరిలో దగ్గరలో అన్నంబొట్టూరుపాలెంలో చేస్తారు, అలానే నర్సాపేటలో చేశారు, ఒంగోలులో చేశారు. ఈ బల ప్రదర్శనలో ఎక్కడికి వెళ్ళినా మాదే ఫస్ట్ ప్లేస్. నేను గత 6 సంవత్సరాల నుండి పొట్టేళ్ళని మేపడం జరుగుతుంది. ఇప్పటికైతే ఏదన్నా దగ్గర ఒక 20 పొట్టేళ్ళు అయితే నా చేతి గుండా అమ్మాను. అందులో మెయిన్ అంతకుముందు ఉన్నది, దాని ఫోటో మీకు చూపిస్తాను. అది మన ఇండియాలోనే ఏపీ మొత్తం మీద టాపు. దాన్ని నేను 10 లక్షలకు అమ్మాను. ఎక్కడికి వెళ్ళినా కనీసం నేను ఆ పొట్టేలతో 120 పందాలు చేయించాను. ఈ పొట్టేలు వచ్చేటప్పటికి అనంతపురం నుండి కొనుగోలు చేయటం జరిగింది. నేను తెచ్చి సంవత్సరన్నర, ఇది 1,50,000 రూపాయలకు కొనుక్కున్నాను. ఇది వచ్చేటప్పటికి మనం హడిగొప్పలో 1,10,000కు తీసుకొచ్చినాను. అది వచ్చేటప్పటికి నేను చిన్నపిల్ల, నా ఫస్ట్ బ్రీడ్ కాడ నుండి నా ఇంటికాడ పెరుగుతున్నది. వీటికి వచ్చేటప్పటికి మెయిన్ దాన పచ్చజొన్నలో పాలు, గుడ్డు, మేత, వీటి సీడ్. ఇది మెడిసిన్, ఏదన్నా అనారోగ్య కారణం వస్తే మెడిసిన్ పరంగా మాకు తెలిసిన వైద్యం మేమే చేసుకుంటాం, లేనిచో డాక్టర్ని సంప్రదిస్తాం. మెయిన్ ఏంటంటే 10 రోజులకి బేటాలు పెడతాం, వాగుల్లో తీసుకెళ్ళి ఈత కొట్టిస్తాం, రన్నింగ్ పెడతాం. ఇవి ఇలా చేసిన పొట్టేళ్ళు బల ప్రదర్శనకి బాగా పటిష్టంగా గట్టిగా ఉంటాయి. అంటే పొట్టేళ్ళు అనగానే, లేకపోతే బరిగుడ్లు, పశువులు, ఆవులు, బర్రెలు అనగానే అట్లా ఇంట్రెస్ట్ కూడా చూపించరు. కానీ ఇది మీకు ఒక్కొక్కటి లక్షల్లో కొంటున్నారు. ఒక పొట్టేలు అయితే సుమారు ఒక కారు రేటు చెప్తున్నారు 10 లక్షల పైన. అసలు ఇది మీకు ఎలా అలవాటైంది? అంటే మీ వంశంలో కానీ ఇలా మీ కుటుంబంలో కానీ, అంటే మీ తాతల తండ్రులు ఎవరన్నా వంశపారంపర్యంగా వస్తుందంట? మా తాతల తండ్రులు ఏం లేదన్నా, మేము రైతు వారీగా చేసుకునే వాళ్ళం. కాకపోతే నేను ఫస్ట్ నేనేందంటే బేల్దారి మేస్తిని, నా కింద ఒక 40 మంది ఇలా ఉన్నారు. ఆ పని నుండి లేదు, రైతు పాడి పరిశ్రమ పెట్టుకుందాము, ఎల్లకాలం ఇలా కాదు, ఒక పాడి పరిశ్రమని ఒక రైతుగా గుర్తించాలని చెప్పి నేను ఫస్ట్ 10 ఆవులతో డైరీ స్టార్ట్ చేశాను. అక్కడి నుండి పొట్టేలు మా ఎల్లకాడ మాటూరు సీన్ అని ఒక అతను బాగా ఫస్ట్ నుండి పేరు, అతను పెంచుతుంటే నేను చూసి అన్న నాకు కూడా ఒక పొట్టేలుని ఇప్పి అన్న, నేను పెంచుకుంటానని చెప్పి అతని దగ్గర తీసుకున్నాను. అక్కడి నుండి ఇక ఒక్కోటి నేను పెంచుకుంటా వస్తే 3 సంవత్సరాలు పెరిగినాక అది బాగా పోటీల్లో పాల్గొన్నది. అలా ఇక బయట పేరు వచ్చినాక
వీటిని కొనుగోలు చేసుకోవటం, అమ్మటం, బలి ప్రదర్శనకు తీసుకురావటం ఇట్లా జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క పొట్టేళ్ళకి 1,00,000-1,50,000 పెట్టుకుంటున్నారు. సుమారు ఒక 10 లక్షలు కూడా అమ్మటం జరిగింది. ఒక్కొక్క పొట్టేళ్ళకి అంటే దానా ఖర్చు కానీ, వాటికి వైద్యం ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే వైద్య ఖర్చులు కానీ, ఒక్కొక్క పొట్టేళ్ళకి పోషణ నెలకి ఎంత అవుతుంది సుమారు? నెలకి ఒక పొట్టేలకి 6,000 రూపాయలు పోషణ అవుతుంది. వీటికి మెయిన్ 2 లీటర్ పాలు, జొన్నల కేజీ, కోడిగుడ్డు మెయిన్ ఫీడు ఇది. మనం ఇక వాటికి అరుగుదలకి ఏదన్నా మెడిసిన్గా వాడితే అవి వచ్చేటప్పుడు నెలకు ఒక 1,500 అలా అవుతాయి. అదండి. ఇప్పుడు ఇంత శిక్షణనిచ్చి ఇంత వ్యయం ఖర్చు పెట్టి వాటిని పోషిస్తున్నారు, పందాలకు తీసుకెళ్తున్నారు. ఈ పందాలు పోటీల్లో ఏమన్నా ఇప్పుడు ఐపీఎల్ లాగా ఏమన్నా పోటీలు ఉంటాయా? పోటీల్లో వాళ్ళు సాధారణంగానే చేస్తారా? వాళ్ళు పోటీల్లో ఇచ్చే బహుమతులు అయితే మాకు కనీసం ఖర్చులకు, మేము ఇక్కడ నుండి ట్రావెలింగ్ వెళ్ళిన ఖర్చులకు కూడా రావు. పేరు కోసం పలానా పొట్టేలు బాగా కలబడిద్దిరా, పలానా ఊరుదిరా, ఊరు పేరు కోసం మేము వీటిని మేపడం జరుగుతుంది. మెయిన్ పేరు కోసం తప్పితే ఏ డబ్బు పూర్వకంగా అయితే మాకు వీటి మెయింటెనెన్స్ ఖర్చులకు కూడా చాలా వాళ్ళు ఇచ్చే ప్రైజులకైతే మనం ఓన్లీ మన పేరు ఈ చుట్టుపక్కల మోత మోగాలని చెప్పి వీటిని మేపడం జరుగుతుందన్న. అంటే ఇప్పుడు దాకా మనం ఎద్దుల పోటీలు అంటే బండలాగుడు, కోళ్ళ పందాలు అంటే సంక్రాంతికి మనం ఈ ఉభయ గోదావరి జిల్లాలో చూస్తుంటాం. ఈ పొట్టేల పందాలు ఏ విధంగా ఉంటాయి అసలు? అంటే పొట్టేల పందాలు అవతల ఒక 50 వస్తాయి అన్న, లేదా ఒక 20 పొట్టేళ్ళు వస్తాయి. వీటిని డ్రా తీస్తారు. డ్రా తీస్తే నెంబర్ వారీగా ఒక చిన్న పిల్లోడి చేత డ్రా తీస్తే 2 చీటీలు తీపిస్తే ఆ నెంబర్కి ఏదైతే వస్తుందో ఆ రెండింటిని బల ప్రదర్శన చూపిస్తారు. వాటిలో పోట్లాడినంతసేపు పోట్లాడినాక అవతల పోటీలు పరిగెత్తిద్ది. అలా 3 ఛాన్సులు చూపిస్తారు. ఆ 3 ఛాన్సులకి ఏది పరిగెత్తిద్దో అది ఓడిపోయినట్టు, అక్కడ బరిలో నుంచున్నది గెలిచినట్టు. అట్టగా ఒకసారి బరిలోకి వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు పోటీలో పాల్గొవాల్సి ఉంటుంది? అది విజేత కావాలంటే 5 నుండి 6 పోటీలు గెలవాలన్న. 5 నుండి 6 పోటీలు పెట్టిన తర్వాతే సమయం. ఒక్కోటి 10 దెబ్బలకు వెళ్ళిద్ది, ఒక్కోటి 2 దెబ్బలకు వెళ్ళిద్ది, ఒక్కోటి 100 దెబ్బలు ఉంటుంది, ఒక్కోటి 150 దెబ్బలు. ఇది రీసెంట్గా 162 దెబ్బలు. అంతకుముందు వేసింది 2 దెబ్బలకే కొట్టింది. గాయాలవటం, చనిపోవటం, ఈ దెబ్బలు తట్టుకోలేక ఉండదు, ఇంత ప్రమాదకరంగా మ్యాక్సిమం చనిపోవటం అనేది జరగదన్న. అది ఇక మన టైం బాగలేకపోతే చెప్పలేం. కానీ గాయాలు అయితే అవుతాయి పొట్టేళ్ళకి. గాయాలు కాకుండా ఏమన్నా ఈ తలల మాడు పగలటం అనో, ఇక్కడ నుసుర్లు పగలటం అనో, ఒక్కోసారి కొమ్ములు కూడా ఇరిగిపోవచ్చు. మంచి అవతలది కూడా బలిష్టంగా ఉండి పోటాపోటీకి నువ్వు నేను అన్నట్టు కొట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా పొట్టేళ్ళ కొమ్ములు కూడా ఇరిగిపోతాయి. అంటే ఇందాక మీరు తీసుకొచ్చినప్పుడు నేను చూశాను, అవి అక్కడ ఉన్నంతసేపు మీరు పెట్టిన మేత వేస్తున్నాయి. ఒక ప్రదేశంలో తీసుకురాగానే ఈ పోటీకి సిద్ధపడి అంటే అసలుకి ఆ వైరం ఎలాగ ఏర్పడుతుంది అట్లకి మధ్య? వాటికి వైర్యం మరి పుట్టుకలోనే ఉన్నది, అది చెప్పేది కాదు. ఇప్పుడు పొట్టేలు ఆటోమేటిక్ దగ్గర రాగానే కలబడుకుంటాయండి. వాటి కలిగి ఏం ఉండదు. మామూలుగా అదే ఫ్రెండ్లీగా గుంపులో వదిలిపెడితే ఓ 10 అయినా సరే తిరుగుతూ ఉంటే మేత మేస్తాయి. వీటిని ప్రత్యేకంగా కట్టేసి వారానికి ఒకసారి స్నానం చేయించటం, ఇండిషన్లు వేయటం మొత్తం చేస్తాం కాబట్టి ఫీడింగ్కి అది కాస్త గట్టిగా రోషం అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల అవతల పోటీల దగ్గర రంగాలు ఇది నా మేరకి గొడవకే వస్తుంది అన్నట్టుగా పోట్లాడక దిగుతాయి. ఓకే. ఈ ముఖ్యంగా ఇప్పుడు మనం ఆవు విషయంలో అయితే మీరు ఢిల్లీ బర్రె అని, ముర్రా జాతి అని, ఆవులు సేమ, లేకపోతే మన గుజరాత్ నుంచి తీసుకొచ్చుకుంటున్నాం గిరిగోవులని, ఇలాగ ఉంటాయి. వీటిలో జాతులు మీరు ఇందాక 4 రకాల జాతులు చెప్పారు. వీటిలో పొట్టేళ్ళలో ముఖ్యంగా ఈ పందానికి పనికొస్తాయని చెప్పేసి మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు? దీనికి సపరేట్ అయిన ఫామ్ ఉందా? ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారాలు ఉంటాయి? ప్రభుత్వం నుండి అయితే ఏ సహకారాలు ఏం లేవు కానండి. మన బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా వాటికైతే నాటుబట్టవి ఎక్కువ పందెంలోకి రాణిస్తారు. అంటే నాటుబట్ట అంటే ఇప్పుడు ఆ పిల్ల అది మేపేది, అది 1 ఇయర్, అది కరెక్ట్గా 3 సంవత్సరాల తర్వాత పందెంలోకి తీసుకెళ్ళచ్చు. వీటిని ఎలో ఉండదు. ఇవి వచ్చేటప్పటికి మామూలుగా ఈ జాతికే ఉంటాయి. ఈ కర్రిజాలయ్య అంటారు. ఇవి వచ్చేటప్పటికి మనకి నల్లగోరులు, ఇది ఇటు నకరికల్లు అటు సైడ్ ఇది దొరుకుతాయి. ఈ బ్రీడు ఇది వచ్చేటప్పటికి కర్ణాటక బ్రీడు. కర్ణాటక నుండి మన ఇక్కడ కొనుగోలు చేసుకోవడం రావడం జరిగింది. ఓకే. ఈ చివరిగా ఒక ప్రశ్న, ఈ పోటీలు ఏదో తాతల తండ్రుల నుంచి పాత రోజుల్లో అంటే పండగ వాతావరణం, కాలక్షేపం కోసం, ఆట విడుపు కోసం అని ఈ పోటీలు ఉంటుండే.
ఇప్పుడు ఐపీఎల్ వచ్చేసి లేకపోతే ఇంకో పోటీలు వచ్చేసి కొద్దిగా మరుగున పడిపోయి కేవలం మీలాంటి వాళ్ళు కొంతమంది భ్రమతోటే వీటిని పోషిస్తున్నారు. వీటికి జాతీయ స్థాయిలో ఏమైనా పోటీలు జరుగుతుంటాయా? ఆ జాతీయ స్థాయిలో వచ్చేటప్పుడు మనకి ఓన్లీ సంక్రాంతి పండగ పూట తప్పితే విడి రోజుల్లో జరగవు. అది ఏదన్నా ఫెస్టివల్స్ ఒక ఊరిలో ఏదన్నా జాతరలో ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు బల ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. మనకి రీసెంట్గా అయితే ₹1,00,000 పెట్టారండి. ఈ ఎక్కడ అంటే మనకి ఈ దర్శి నియోజకవర్గం పేరు వచ్చిన గంగారం కాదన్న, ఊరి పేరు ₹1,00,000 ఫస్ట్ ప్రైజు. ఊరి పేరు గుర్తులేదు, మర్చిపోయాం. పర్వాలేదు పాపం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కొత్తపట్నం దగ్గర మొన్న రీసెంట్గా అయితే కావల్లో జరిగింది. కావల్లో అయితే మనకి ₹1,00,000 పెట్టారు. తర్వాత 50,000, 20,000 అది ప్రైజ్ మనీ వచ్చేటప్పటికి భారీగా పెట్టినట్టు. మనకి ఈ చుట్టుపక్కల సంక్రాంతి పండగకి 30,000 నుండి 40,000, 50,000 టాప్ పెడతారు. ఫస్ట్లో అయితే నేను ఫస్ట్ పందానికి మొదలై పొటేల్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళినప్పుడు అయితే 10,000 ఫస్ట్ ప్రైజు. 1/2 గ్రాము బంగారం కానీ చెవురు బంగారం కానీ ఇలా ఇచ్చారు. మాటూరులో అయితే ఈ ఊర్లో అయితే మాటూరులో అయితే గత 10 సంవత్సరాల క్రితం అయితే బరి ప్రదర్శన ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు ఏర్పాటు చేశారు. అప్పుడు ఉంగరాలు గిఫ్ట్గా ఇచ్చారు బంగారం. ఇప్పుడైతే ఎవరు సహకరియకుండా ఎవరి పని వాళ్ళు సరిపోతుంది. పశుపోషకులు తగ్గిపోయారు. మెయిన్ వీటిని పెంచేవాళ్ళు. అంతకుముందు మాటూరులో ఫేమస్ ఏందయ్యా, ఎక్కడైనా పందె పోటీలు ఉన్నాయా అంటే మాటూరే ఫేమస్ అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మాటూరులో కూడా చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు నాకు తెలిసి మాటూరులో నా ఫ్రెండు సీన్ అనే ఆయన దగ్గర, నా దగ్గర, రంగానే ముగ్గురు దగ్గరే ఉన్నవి ఇవి. మేము ఎక్కడైనా చుట్టుపక్కల మంచి పోటీలు బాగా మేపుతున్నారా, కలబడుతుందిరా అంటే దాన్ని ఎంతైనా పెట్టి కొనగలుగుతాం. ఆ ఇబ్బంది అయితే లేదు. మెయిన్ ఏందయ్యా అంటే మాకు వాటి మీద ఇష్టంతో వాటిని 4 చోట్ల తీసుకెళ్ళి బల ప్రదర్శన పెట్టియాలని పేరు కోసం తప్పితే వేరే ఆదాయం కోసం అయితే ఇవి మేము పెంచే పని లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్తుంది తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నారు. మీరు తీసుకొచ్చింది కూడా కర్ణాటక నుంచి కూడా తెచ్చారు. అంటే కర్ణాటకలో కూడా జరుగుతాయి, అంటే ఇంకా దేశం మొత్తం జరుగుతాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయట ఎక్కడికి పోయి పోటీల్లో పాల్గొనడం జరిగింది మీకు? బయట అయితే ప్రజెంట్ అంతకుముందు వచ్చిన మనకి రేపల్లిలో పెట్టారు. రేపల్లిలోకి అయితే ఇతర హైదరాబాదు, కర్ణాటక ఈ చుట్టుపక్కల మొత్తం వచ్చాయి. మనం కూడా ఈ పొటేలు తీసుకుని వెళ్ళడం జరిగింది. అంతకుముందు ఉన్న పొటేలు తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ ఫస్ట్ బహుమతి సాధించడం జరిగింది. ₹50,000 అక్కడ పెట్టింది ప్రైజు. మొత్తానికైతే పోషకులు ముఖ్యంగా పాడి పశువుల మీదే కాకోకుండా పొట్టేల మీద కూడా దృష్టి పెడతారు. కానీ ఈ పందిపు పొట్టేలను పోషించడం అంటే ఆషామాషి కాదు, ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి కానీ బయట నుంచి కానీ ఏమి ఉండదు. కాబట్టి కేవలం పేరు కోసం పలాని వారి పొట్టేలు అనే ఒక పేరు కోసమే మేము ఈ పోటీల్లో పాల్గొనటం, వాటిని పోషించడం, వాటిని దూర ప్రాంతాల నుంచి కూడా దిగుమతి చేసుకోవటం, దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి పోటీలో పాల్గొనడం కూడా జరుగుతుందని చెప్పేసి అయితే రాజు తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, మాటూరు, బాపట్ల జిల్లా.